హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. చాలా రోజుల నుంచి నాకైతే చిన్న చేపలు అండి, పక్కీలు అంటారు కదా, ఆ చిన్న చేపలు పులుసు చేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే నాకైతే కుక్ చేయడం రాదు. అది మా అమ్మ అయితే నాన్ వెజ్ వండడంలో స్పెషలిస్ట్. తిరుపతి నుంచి మా అమ్మ వచ్చారు. సో ఈ వీకెండ్ అయితే పక్కీల పులుసు చేసి సండేని స్పెషల్ గా ఎంజాయ్ చేయబోతున్నాం. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో కోస్టల్ ఏరియాలో ఉంటే సీ ఫుడ్కి ఏ డోకా ఉండదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రకరకాల చేపలు, సీ ఫుడ్ తినచ్చు. ముఖ్యంగా ఈ పక్కీలు అయితే చెరువుల్లో, నదుల్లో, మంచినీటి సరస్సుల్లో అక్కడ ఇక్కడ దొరుకుతాయంట. చేప చిన్నదే అయినా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళైతే మనకి తల, తోక, పొట్ట అవి క్లీన్ చేసి ఇస్తారు. మనం ఇంటికి తెచ్చుకున్నాక ఉప్పు, పసుపు, కాస్త నిమ్మరసం వేసి కడుక్కుంటే నీచు వాసన పోయి కూర అద్భుతంగా కుదురుతుంది. టేస్ట్ చెప్తున్నాను కదా, ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి తింటే మర్చిపోలేరు. సో మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్లో మనకు మెయిన్గా కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారము, జీరా పౌడరు, ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా. తిరుగుమాతలోకి మెంతులు, జీరా అయితే సరిపోతుంది. అండ్ చేపల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా తెల్లగా మెరిసిపోవాలి. నిమ్మపండు సైజులోని చింతపండుని కాస్త రసం కలిపి పెట్టుకోండి. ఒక టొమాటో, ఒక ఆనియన్, కాస్త కరివేపాకు అయితే సరిపోతుందండి మనకి. సో ఇక ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో గ్రేట్ రెసిపీని అయితే మనం తయారు చేయబోతున్నాము. టేస్ట్ మాత్రం వేరే రేంజ్లో ఉంటుంది. ఊరికనే చెప్పి ఊరిస్తున్నా అనుకోవద్దండి. నిజంగా ఒక్కసారి తింటే మాత్రం జన్మలో వదలరు. మట్టి కుండలో చేప పులుసు చేస్తే ఆ రుచే వేరండి, అద్భుతంగా ఉంటుంది. మా అమ్మ ఏదో మంత్రం వేస్తున్నట్టు చేస్తుంది. ఏందమ్మా అని అడిగితే, మట్టి పాత్ర ఒకేసారి డైరెక్ట్గా వేడి చేస్తే పగిలిపోతుందిరా, కాస్త ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా వేడి చేసుకుంటూ నూనె పోసుకోవాలి అని చెప్పింది. సో ఈ టెక్నిక్ ఏదో మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దాం నెక్స్ట్ రెసిపీస్లో. ఆయిల్ పోసుకున్న తర్వాత కాస్త వేడెక్కాక అందులో మెంతులు, కాస్త జీరా వేసుకోవాలండి తిరగమాతకి. సో మెంతులు వేయడం వల్ల వాతం అనేది కొట్టేస్తుంది అంటారు. సో చేపలు తినడం వల్ల కొంచెం వాతం అయితే ఉంటుంది అనుకుంటా. అండ్ ఇప్పుడు కరివేపాకు వేసుకొని చిటపట్లు ఆడించుకోవాలండి. కరివేపాకు వెంటనే ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఈ రెండు బాగా మంచిగా మగ్గేంత వరకు వేడి చేసుకోవాలి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేడి చేసుకోవాలండి. ఇప్పుడు టొమాటోస్ కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టొమాటోస్ అన్నీ బాగా మగ్గి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకోవాలి. దాంట్లోనే కాస్త సాల్ట్ కూడా వేసేసుకుంటాం. పసుపు కూడా వేసేసుకుంటే బెటర్ అండి. మా అమ్మ వేస్తుంది, చూడండి. సో స్టెప్ బై స్టెప్ చూడండి. సో ఇట్లాంటి రెసిపీస్ మంచిగా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు ఈ రెసిపీ జస్ట్ ఒక 7 minutes ఉంటుంది వీడియో, కంప్లీట్గా చూడండి, మీకైతే ప్రాసెస్ అర్థమైపోతుంది. ఇప్పుడైతే మా అమ్మ కారపొడి వేసేస్తుంది ఇందులో. ఇక మిగతా పొడులు కూడా కొంచెం ధనియా పౌడరు, గరం మసాలా, జీరా పౌడర్ కూడా వేసేసుకుంటారు. వేసి చూస్తున్నారు కదా కలర్, టెక్స్చర్ ఎంత మంచిగా వస్తుందో. సో ఫుల్లీ బ్లెండ్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ కలర్ కానీ ఇదంతా చూస్తుంటే మంచిగా అప్టైజింగ్గా, అట్రాక్టివ్గా అప్పుడే నోరూరిపోతుంది కదా. నాకైతే మంచి స్మెల్ వస్తుందండి చేపలు వేయకుండానే. ఇప్పుడైతే చూసారు కదా, ఓ మంచి కలర్కి, టెక్స్చర్కి వచ్చేసింది. సో చక్కగా మగ్గిపోతుంది. టొమాటో, ఆనియన్ కనపడకూడదండి, అంతగా మగ్గిపోవాలి. ఈ టైంలో మనమైతే మంచిగా మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకోండి. అండ్ మన దగ్గర ఉన్న చేపల కన్సిస్టెన్సీని బట్టి మనము ఎసురు అంటే వాటర్ పోసుకోవాలి. సో చేపలు మునిగేంత వరకు పోసుకోవాలి. ఎక్కువగా పులుసు కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి. తక్కువగా ఇగురులా కావాలంటే కాస్త తక్కువనే వేసుకోండి వాటర్. చూస్తున్నారు కదా, చేపల పులుసులోకి చింతపండు మనము రెడీ చేసుకునింది అప్పుడే చక్కగా మరగడం స్టార్ట్ అయిపోయింది. మంచి స్మెల్ కూడా స్టార్ట్ అయిందండి, చింతపండు పులుసు ఉడికిన స్మెల్. ఇప్పుడు కాసేపు తెరలనిద్దామండి, బాగా మంచిగా బాబ్లింగ్ రానివ్వండి. చూస్తున్నారు కదా, కంప్లీట్గా మరిగిపోయింది, బాగా బాబ్లింగ్ వచ్చేస్తుంది. ఈ టైంలో మనము చక్కగా చేపల్ని వేసేసుకుందామండి. నాకు ఈ వీడియో చేస్తుంటే చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారికి చేసి ఇచ్చిన చింతకాయ, చిన్న చేపల పులుసు గుర్తుకొచ్చింది. చింతకాయ కోసం నెల్లూరంతా పిచ్చి కుక్కలా తిరిగానండి, చింతకాయలే దొరకలేదు. కాబట్టి లాస్ట్కి చింతపండుతోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాము. కాకపోతే జస్ట్ ఫర్ చేంజ్, అక్కడ కొడుకు తల్లికి వండించాడు, ఇక్కడ తల్లి కొడుకు కోసం వండిస్తోంది. ఎంతైనా అమ్మ చేతి వంట కదా, ఎవరికి ఇష్టం ఉండదు, ప్రీతిపాత్రంగా ఉంటుందండి. చూసారా చేపలు వేసాక ఎలా మరగడం స్టార్ట్ అయిందో.
అబ్బబ్బబ్బబ్బా! నోరు ఊరిపోతుందండి. ఘమ 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 మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మనం గరిటెతో కలపాల్సిన అవసరం లేదండి. చిన్న చేపలు కదా డెలికేట్‌గా ఉంటాయి, విరిగిపోతాయి. కాబట్టి పాత్రనే తీసుకొని తిప్పుకుంటూ, కలుపుకుంటూ ఉండాలండి. మీకొకటి చెప్పాలి. కాలేజ్ డేస్‌లో గానీ, స్కూల్ డేస్‌లో గానీ నా లంచ్ బాక్స్‌కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. వారంలో 4 రోజులు నాన్ వెజ్ ఉండేదండి. ఫ్రెండ్స్ అయితే మాత్రం ఏ మాత్రం మిగిలిచ్చకుండా బాక్స్ అయితే కంప్లీట్ చేసేవాళ్ళు. అఫ్‌కోర్స్ వాళ్ళ బాక్స్ నాకు పెట్టేవాళ్ళనుకోండి. ఏదో పప్పన్నము, ఇడ్లీ, దోస అలా. కాకపోతే షేరింగ్ ఈస్ ద కేరింగ్ గదా! సో, ఫ్రెండ్స్‌తో పాటు అలా సరదాగా గడిపేవాళ్ళం. అలా కాలేజ్ డేస్‌లో అలా మంచిగా నాన్ వెజ్ బాక్సులు షేర్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మన పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా! అమ్మ లాస్ట్‌గా ఫినిషింగ్ టచ్ గరం మసాలా, కాస్త జీరా పౌడర్ వేసేస్తుంది. ఇంకా ఇదే బెస్ట్ టైం అండి. మంచిగా కొత్తిమీర కూడా వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటుంది. నాన్ వెజ్‌కి కొత్తిమీర పడితే ఆ స్మెల్ డబుల్ అవుతుందండి. అద్భుతంగా ఉంది. నాకైతే నోరు ఊరిపోతుంది. చక్కటి అరోమా అసలు. ఓహ్! థ్యాంక్ యూ అమ్మా. 2 మినిట్స్‌లో చేపల పులుసు రెడీ అంట. నేనైతే ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నాను. మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా కొత్త రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నేనైతే కుక్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఇంకా ఆలస్యం చేయకుండా వేడి వేడి చిన్న చేపల అంటే పక్కీల పులుసు, అన్నము ట్రై చేసేద్దాము. వచ్చేసేయండి. ఇది మట్టి పాత్ర కాబట్టి స్టవ్ ఆఫ్ చేసినా కూడా మట్టి పాత్ర ఒక 5-10 మినిట్స్ వేడి అలాగే ఉంటుంది. చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఎలా బాబ్లింగ్ వస్తుందో. అబ్బా! ఇంకా వేడి వేడి అన్నంలోకి చిన్న చేపల పులుసు రుచి చూడడమే తరువాయి. నేనైతే ఆగలేకపోతున్నానండి. ఫస్ట్ టేస్ట్ చూసి మీకైతే రివ్యూ ఇచ్చేస్తాను. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా అద్భుతంగా కుదిరిందని. అలా చిన్న చేపని తీసి నదిలో కొంగల గుటుక్కున చేపను మింగేశా. ఆహా! వెన్న ముద్దలా కరిగిపోయింది. అంత టేస్టీగా ఉంది. ఎంతైనా అమ్మ చేతి వంట కదా! ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. దట్టు నాన్ వెజ్ స్పెషలిస్ట్ కదా మా అమ్మ. అద్భుతంగా కుదిరిందండి. ఇప్పుడు ఒక చిన్న చేప ముక్క తీసి ఆ అన్నంలో కలుపుకొని అలా గుటకేస్తే ఆహా! హెవెన్లీ టేస్ట్ అండి. సో మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండి. వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. టేక్ కేర్.